హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎంప్లాయీస్‌కి సంబంధించి సాలరీ బిల్లులు మొదటగా జమ అయ్యాయండి. ఒక సంవత్సరం కాలంగా జీతాలు రాక అవస్థలు పడుతున్నటువంటి ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏడాది నుంచి జీతాలను ఒకేసారి విడుదలైతే చేసిందనమాట. ఒక సంవత్సరానికి సంబంధించిన జీతాల్ని. సో, ఈ మేరకు మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఎక్కడంటే కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి నిలిచిపోయినటువంటి ఈ పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో, సో, అవి ఆయన దృష్టికి రావడంతో ఆ పెండింగ్ జీతాలకు సంబంధించినటువంటి 2.86 కోట్లు అంటే రూ. 2,86,00,000 విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేసినట్లు మంత్రి లోకేష్ గారైతే తెలియజేశారు. ఇక నెక్స్టు సో, ఈ నెల 18న మనకు అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ అయితే కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వరదల నియంత్రణ, అలాగే అమరావతి సహా పలు అంశాలపై అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో, ఈ సందర్భంగానే మనకు దసరాకు సంబంధించి ఉద్యోగులకు ఏదైనా కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక పెన్షనర్ల పెండింగ్ డీఆర్ అరియర్‌లలో కదలిక రావడం జరిగిందండి. సో, ఇది పెన్షనర్లకు భారీ శుభవార్తనైతే చెప్పవచ్చు. సో, ఈ విధంగా ఏపీ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ అరియర్‌లు గత 2 రోజుల నుంచి కొన్ని ట్రెజరీల వారికైతే బిల్లులో కదలికలైతే రావడం జరిగింది. సో, ఇప్పటివరకు జమ అయినటువంటి పెండింగ్ బిల్లు విషయానికొచ్చినట్లయితే కమ్యుటేషన్ అమౌంటు, గ్రాట్యుటీ అమౌంటు, జీపీఎస్ అమౌంటు. ఇకపోతే పెన్షనర్ల డీఆర్ అరియర్‌లు గనుక పరిశీలించినట్లయితే జనవరి 1, 2019 నుంచి జూన్ 30, 2021 వరకు సంబంధించి 30 నెలల 30 మంత్ అరియర్ బిల్లు గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండేవి. కాస్త ఇప్పుడవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అయితే చేరుకోవడం జరిగిందండి. సో, బిల్లులలో కదలిక అనేది రావటం జరిగిందని చెప్పవచ్చు. ఈ విధంగా. ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే, మనకు గత వైసీపీ హయాంలో గత ప్రభుత్వం మనకు మార్చి నెలలో 2 జీవోలనైతే జారీ చేసిందండి. సో, జీవో నంబర్ 28 అలాగే జీవో నంబర్ 30. సో, జీవో నంబర్ 28 ప్రకారంగా మనకు డీఏడీఆర్‌లు 3.64% పెంపు, అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా 3.64% అయితే డీఏడీఆర్‌లు పెంపు చేయడం జరిగింది. ఇక్కడ మనకు జీవో నంబర్ 28 ప్రకారంగా 15 నెలలకు సంబంధించి అరియర్స్, జీవో నంబర్ 30 ప్రకారంగా 12 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ప్రభుత్వము చెల్లించాల్సి ఉందండి. సో, ఈ అరియర్స్ తాలూకా వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, 22 కలిపి ఇదిగోండి మనము 15 మొదటి జీవో నంబర్ ప్రకారంగా 15 నెలలు, అలాగే మరొక జీవో నంబర్ ప్రకారంగా 12 నెలలు. మొత్తం కలిపి 27 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే మనకు చెల్లింపులు జరగాల్సి అయితే ఉందండి. సో, ఇవి క్యాష్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది కానీ, అరియర్స్ అయితే చెల్లింపులు చేయాల్సి ఉంది. సో, ఈ ఈ డీఏ ప్రకారంగా సో, దీన్ని మనము ఏప్రిల్ డీఏ అని అయితే అంటాము. సో, ఏప్రిల్ నుంచి క్యాష్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డీఏని మనకు ఆహ్, జూలై నుంచి క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ మంత్ నుంచి అయితే మనము డీఏ, డీఆర్ అనేది 33.67% అయితే చేరుకోవడం జరిగింది. సో, దీని తాలూకా అరియర్స్ అయితే మనకిక్కడ ఉన్నాయండి. సో, దీని తాలూకా అరియర్స్ స్పెల్ 1 మనకు ఆగస్ట్‌లో అయితే పేమెంట్ జరగాలి. ఈ డీఏ ప్రకారంగా జూలై డీఏ ప్రకారంగా స్పెల్ 1 పేమెంట్ అయితే మనకు సెప్టెంబర్‌లో ఈ నెలలో జరగాలి. సో, స్పెల్ 1 సో, ఇక్కడ మనం చూడొచ్చు
27 months ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ టు బి పెయిడ్ ఇన్ ఆగస్ట్. సో, ఈ 15 నెలలకు సంబంధించిన డీఏ అరియర్స్ ఆగస్ట్‌లో స్పెల్ 1, అలాగే 12 నెలలకు సంబంధించిన డీఏ అరియర్స్‌ను సెప్టెంబర్ 2024లో చెల్లింపులు జరగాలి. సో, విడివిడిగా డీఏ ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ రావాలి అని చెప్పేసి మనం ఈడ టేబుల్‌లో చూద్దాము. సో, ఫ్రెండ్స్ బేసిక్ పే అనేది రూ. 20,000 ఉన్న వారికి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ ఉన్న వారికి 15 నెలలకు సంబంధించి టోటల్ అమౌంటు రూ. 10,920 అవుతుంది. అదే 12 నెలల డీఏకి సంబంధించి అమౌంటు జూలై డీఏ అమౌంట్ వచ్చేసి రూ. 8,736 అవుతుంది. ఈ 2 కలిపి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నాము రూ. 6,552 అయితే చెల్లించాల్సి ఉంది ఫ్రెండ్స్. సో, అదేవిధంగా మనము మిగతావి చూద్దాం. సో, ఈ విధంగా రూ. 23,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకి రూ. 7,535 అయితే రావాల్సి ఉంది. 26,000 బేసిక్ ఉన్న వారికి రూ. 8,518 రావాల్సి అయితే ఉంది. 29,600 బేసిక్ ఉన్న వారికి రూ. 9,697 రావాల్సి అయితే ఉంది. రూ. 32,600 బేసిక్ ఉన్న వారికి రూ. 10,680 రావాల్సి ఉంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అండి. ఇక ఇది దసరా కానుకగా అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దసరా కానుక కాదండి. సో, దసరా పండుగ సందర్భంగా అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రూ. 34,400 బేసిక్ ఉన్న వారికి రూ. 11,269 రావాల్సి ఉంది. రూ. 37,400 బేసిక్ ఉన్న వారికి రూ. 12,652 రావాల్సి ఉంది. 40,400 బేసిక్ ఉన్న వారికి రూ. 13,235 రావాల్సి ఉంది. రూ. 43,400 బేసిక్ ఉన్న వారికి రూ. 14,218 రావాల్సి ఉంది. 47,000 బేసిక్ ఉన్న వారికి రూ. 15,397 రావాల్సి ఉంది. 50,000 బేసిక్ ఉన్న వారికి రూ. 16,380 రావాల్సి ఉంది. 53,000 బేసిక్ ఉన్న వారికి రూ. 17,363 రావాల్సి ఉంది. 57,800 బేసిక్ ఉన్న వారికి రూ. 18,935 రావాల్సి ఉంది. అలాగే 60,800 బేసిక్ ఉన్న వారికి రూ. 19,918 రావాల్సి ఉంది. అదేవిధంగా 64,400 బేసిక్ ఉన్న వారికి రూ. 21,097 రావాల్సి ఉంది. ఇక 70,400 బేసిక్ ఉన్న వారికి రూ. 23,063 రావాల్సి ఉంది. 75,200 బేసిక్ ఉన్న వారికి రూ. 24,636 రావాల్సి ఉంది. ఇకపోతే 81,200 బేసిక్ ఉన్న వారికి రూ. 26,601 రావాల్సి ఉంది. సో, ఈ విధంగా 90,800 బేసిక్ ఉన్న వారికి రూ. 29,746 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే స్పెల్ 1 అమౌంట్ అయితే రావాల్సింది. 95,600 బేసిక్ ఉన్న వారికి రూ. 31,319 రావాల్సి ఉంది. ఇక 1,02,000 బేసిక్ ఉన్న వారికి రూ. 33,400 రావాల్సి ఉంది. సో, ఇక మిగతావన్నీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. వీడియోని అయితే పాజ్ చేసి చూడండి. సో, ఈ విధంగా ఈ డీఏ అరియర్స్ అనేవి మనకు త్వరలోనే రానున్నాయండి. సో, దీనికి సంబంధించిన గడువు కూడా మనకు ఆగస్టు మరియు సెప్టెంబర్ కాబట్టి సో, ఈలోపే బిల్లులు అయితే అప్లోడ్ చేసి ప్రభుత్వం చెల్లించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, గరిష్టంగా రూ. 1,80,200 బేసిక్ ఉన్న వారికి రూ. 59,000 అయితే రావాల్సి ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. పెండింగ్ బకాయిల లిస్ట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెండింగ్ బకాయిల తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.